హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు మనం డిస్కస్ చేసుకోబోయే టాపిక్ ఏంటంటే భారత రాజ్యాంగంలోని కొన్ని ఆర్టికల్స్ని డిస్కస్ చేసుకోబోతున్నాం. వాటిలో ఫస్ట్ పార్ట్ 1 గురించి కనుక మనం చూసినట్లయితే బేసిక్గా పార్ట్ 1లో ఆర్టికల్ 1 నుంచి 4 వరకు వివరించబడి ఉంటుంది. సో వాటిలో ఆర్టికల్ 1 గురించి మనం ఇప్పుడు చూద్దాం. ఎందుకంటే ఇక్కడ నార్మల్గా కొందరు ఎంత చదువుతున్నా సరే ఆర్టికల్స్ అనేవి గుర్తుండటం లేదు. కానీ ఇలా కొంచెం కామెడీగా చదివితే అయినా సరే మీకు గుర్తుంటదేమో ఈ వీడియోలో నుంచి చూద్దాం. ఓకేనా? ఆర్టికల్ 1 గురించి కనుక మనం ఇక్కడ చూసినట్లయితే ఆర్టికల్ 1 దేశం యొక్క పేరు మరియు దాని భూభాగాల గురించి చెప్తుంది. నేమ్ అండ్ ఇట్స్ టెరిటరీస్ అన్నమాట. ఇండియా అనే నేమ్ ఓకేనా? ఇండియా అనే నేమ్ వరల్డ్ వైడ్‌గా తెలుసు. ఇండియా అనే పెడదామని కొందరు, లేదు భారత్ అనేది మన ట్రెడిషనల్ నేమ్ అదే పెడదామని మరికొందరు. ఫైనల్‌గా ఇండియా, భారత్ సెపరేట్ కాదు. ఇండియా, భారత్ 2 ఒక్కటే. ఇండియా దట్ ఈస్ భారత్. అంతటితో అయిపోయిందనుకుంటున్నారేమో. ఒక ఆర్టికల్‌లో క్లాసెస్ అండ్ సబ్ క్లాసెస్ కూడా ఉంటాయి. ఆర్టికల్ 1 క్లాస్ 2లో స్టేట్ అండ్ ఇట్స్ యూనియన్ టెరిటరీస్ నేమ్స్ మొత్తం ఉంటాయి. ఇవే షెడ్యూల్ 1లో కూడా ఉంటాయి. ఇకపోతే క్లాస్ 3 అంటే భూభాగాలు. దాంట్లో మళ్ళీ 3 సబ్ క్లాసెస్ ఉంటాయి. అవేంటివి? స్టేట్ భూభాగాలు, యూనియన్ టెరిటరీస్, అదర్ టెరిటరీస్. అంటే ఏదైనా భూభాగాన్ని ఇండియాలో అక్వైర్ చేస్తే అలాంటివి. యూనియన్ ఆఫ్ స్టేట్స్ అంటే రాష్ట్రాల యొక్క ఐక్యత. మాకు సెపరేట్ స్టేట్ కావాలని ఎవరైనా డిమాండ్ చేయొచ్చు. కానీ సెపరేట్ కంట్రీ కావాలని మాత్రం డిమాండ్ చేయడానికి లేదు. ఆర్టికల్ 1 గురించి క్లియర్‌గా చూసినట్లయితే, ది యూనియన్ అండ్ ఇట్స్ టెరిటరీస్. ఇండియా దట్ ఈస్ భారత్ షల్ బి ఏ యూనియన్ ఆఫ్ స్టేట్స్. ది స్టేట్ అండ్ ది టెరిటరీస్ thereof shall be as specified in the first schedule. The territories of India shall be comprise the territories of the state, the union territories specified in the first schedule, and such other territories as may be acquired. ఆర్టికల్ 2 ఆఫ్ ఇండియన్ కాన్స్టిట్యూషన్. ఆర్టికల్ 2 గురించి కనుక మనం ఇక్కడ చూసినట్లయితే, ఇండియా చుట్టుపక్కల ఉన్న ప్రాంతాలను ఆర్టికల్ 2 ప్రకారం ఇండియాలో విలీనం చేసుకోవచ్చు. సిక్కిం లాంటి స్టేటు, పాండిచ్చేరి లాంటి యూనియన్ టెరిటరీస్ ఇలా వచ్చినవి. 1954లో పాండిచ్చేరి ఇండియాలో విలీనమైంది. 1975లో సిక్కిం ఇండియాలో విలీనమైంది. ఇలా చేసే అధికారం ఒక్క పార్లమెంట్‌కి మాత్రమే ఉంది భయ్యో. బట్ బిల్లు పెట్టాలి, 2 హౌస్‌లు పాస్ చేయాలి, ప్రెసిడెంట్ ఆమోదం పొందాలి. ఆర్టికల్ 3 ఆఫ్ ఇండియన్ కాన్స్టిట్యూషన్. ఆర్టికల్ 3 గురించి కనుక మనం ఇక్కడ చూసినట్లయితే, ఫర్ ఎగ్జాంపుల్‌గా ఇక్కడ చూద్దాం చూడండి. నాయుడు గారు, ఈ స్టేట్‌లో చాలా సమస్యలు ఉన్నాయి. సెపరేట్ స్టేట్ కావాలని మన ప్రాబ్లమ్స్‌ని పార్లమెంట్ దృష్టికి తీసుకెళ్లొచ్చుగా స్టేట్ పెద్దోళ్ళు. అబే! మనకి ఈ కాన్స్టిట్యూషన్ గురించి పెద్దగా తెలీదమ్మా. మీరు ఎంపీ కదా! ఈ విషయంలో మీరు కూడా ఏం చేయలేరా? అకార్డింగ్ టు ద కాన్స్టిట్యూషన్ మనం ఏం చేయలేం. అసలు మీకు ఆర్టికల్ 3 ఆఫ్ ఇండియన్ కాన్స్టిట్యూషన్ గురించి తెలుసా? పార్లమెంట్ మే బై లా 3A ప్రకారం భూభాగాన్ని కట్ చేస్తూ ఒక స్టేట్‌ని 2 స్టేట్లుగా సెపరేట్ చేయొచ్చు. ఎగ్జాంపుల్ తెలంగాణ. 2 ఆర్ మోర్ స్టేట్స్‌ని కూడా కలిపి ఒక స్టేట్‌లా యూనిట్ చేయొచ్చు. 2 స్టేట్‌లోని పార్ట్స్‌ని కలిపి కూడా ఒక స్టేట్‌ని ఫార్మ్ చేయొచ్చు. ఎగ్జాంపుల్ ఆంధ్రాలో విజయవాడ, తెలంగాణలో నల్గొండను కలిపి కూడా ఒక స్టేట్‌గా ఫార్మ్ చేయొచ్చు. వాళ్ళు ఒప్పుకుంటేనే. లేదంటే లేదు. 3B ప్రకారం ఒక స్టేట్ ఏరియాని ఇంక్రీజ్ చేయొచ్చు. ఎగ్జాంపుల్ నల్గొండలోని నల్గొండ ఆంధ్రప్రదేశ్‌లో కలవాలని కోరుకుంటే ఆటోమేటిక్‌లీ ఆంధ్ర ఏరియా వైస్‌గా పెరిగినట్లేగా, ఇంక్రీజ్ అయినట్లేగా. 3C ప్రకారం డిమినిష్ ద ఏరియా ఆఫ్ స్టేట్. ప్రీవియస్ ఎగ్జాంపుల్ ప్రకారం తెలంగాణలో ఏరియా తగ్గినట్లుగా. సో, అదనమాట. అంటే ఇప్పుడు చూడండి, తెలంగాణలోని నల్గొండ ఆంధ్రాలో కలవాలి అనుకుంటే, ఆంధ్రాలో కలిసిందనుకోండి, ఆంధ్రప్రదేశ్ ఏమవుతుంది? స్టేట్ వైడ్ అంటే ఏరియా వైస్‌గా ఇంక్రీజ్ అవుతుంది. అది 3B ప్రకారం. ఒకవేళ నల్గొండ ఆంధ్రాలో కలిస్తే తెలంగాణ నుంచి ఎళ్ళిపోయినట్లుగా. అప్పుడు ఏరియా వైస్‌గా తెలంగాణ కొంచెం సైజ్ తగ్గిపోయినట్లే గదా! ఏరియా తగ్గిపోయినట్లే. 3D ఆల్టర్ ది బౌండరీస్ ఆఫ్ ఎనీ స్టేట్. బౌండరీస్‌ని కూడా మార్చుకోవచ్చు. అందుకే ఎప్పుడు ఏవో 2 స్టేట్స్ మధ్య భూ వివాదాలు ఉంటూనే ఉంటాయి. బిల్ ఉభయ సభల్లో ప్రవేశపెట్టాలి. పెట్టే ముందు ప్రెసిడెంట్ దాని ఎఫెక్ట్ అయ్యే స్టేట్ లెజిస్లేటివ్‌కి పంపిస్తాడు. వాళ్ళు వ్యూస్ చెప్పొచ్చు, డిస్కస్ చేయొచ్చు. బట్ ఫైనల్‌గా అథారిటీ మాత్రం పార్లమెంట్‌దే. నెక్స్ట్ ఎక్ నెక్స్ట్ నెక్స్ట్ మనం చెప్పుకోబోయే ఆర్టికల్ ఏంటి? ఆర్టికల్ 4 ఆఫ్ ఇండియన్ కాన్స్టిట్యూషన్. ఆర్టికల్ 4 గురించి నీకేం తెలుసో చెప్పు. ఆర్టికల్ 2 అండ్ 3కి రిలేటెడ్‌గా ఉంటుంది అంకుల్. తెలిస్తే క్లియర్‌గా చెప్పు. ఆర్టికల్ 2 అండ్ 3 ప్రకారం ఏవైతే భూభాగాల్ని చేంజ్ చేశారో వాటిని ఆధారంగా షెడ్యూల్ 1 అండ్ 4ని మార్చాలి. ఇంతకీ షెడ్యూల్ 1 అండ్ 4 అంటే ఏంటి అని మీరు అడగవచ్చు. ఫస్ట్ షెడ్యూల్‌లో నేమ్ ఆఫ్ స్టేట్స్ అండ్ యూనియన్ టెరిటరీస్ ఉంటాయి. మనకు తెలంగాణ ఫార్మ్ అయ్యాక మన స్టేట్ నేమ్ యాడ్ చేయాలిగా. ఇకపోతే షెడ్యూల్ 4లో స్టేట్‌కి ఇన్ని రాజ్యసభ సీట్స్ ఉంటది. ఇన్ని రాజ్యసభ సీట్స్ అనేవి ఉంటాయి. దానికి కూడా చేంజ్ చేయాలి కదా!
చేయాల్సి ఉంటుంది. ఓకే. అర్థమైంది. ఇక అయిపోలేదు అంకుల్. ఇంకేంటి? ఇప్పటిదాకా చెప్పింది 4-1 ఇంకా 4-2 కూడా ఉంది. కొత్తగా కొత్త స్టేట్ ఫార్మ్ చేయాలన్నా, స్టేట్ నేమ్ చేంజ్ చేయాలన్నా, ఉన్న స్టేట్స్ ఏరియా తగ్గించాలన్నా, పెంచాలన్నా ఆర్టికల్ 368 ప్రకారం కాన్స్టిట్యూషన్‌ని అమెండ్ చేయాల్సిన అవసరం లేదు. సింపుల్ మెజారిటీతో చేయొచ్చు. దీనికి కరెక్ట్ ఎగ్జాంపుల్ మన తెలంగాణనే. గుర్తుపెట్టుకో ఇది ఇంపార్టెంట్. రే బంటి దీంతో పార్ట్ 1 ఆఫ్ ఇండియన్ కాన్స్టిట్యూషన్ అయిపోయిందిరా. నెక్స్ట్ పార్ట్ 2 సిటిజన్‌షిప్ గురించి నెక్స్ట్ వీడియోలో మనం డిస్కస్ చేద్దాం. ఓకేనా? ఫ్రెండ్స్ మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఇంకా మీకు ఈ వీడియోతో బాగా హ్యాపీ అనుకుంటే మీ ఫ్రెండ్స్‌కి కూడా షేర్ చేయండి. ఓకేనా? థాంక్ యూ ఫ్రెండ్స్. థాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.